ప్రియ బిడ్డలారా, 23వ వచనము, ఆయన వారు బ్రతికింపబడుతురు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన వారు బ్రతికింపబడుతురు అంటే అందరూ బ్రతకరా? అందరూ బ్రతకరా ప్రభువా? అందరూ బ్రతకరు. బైబుల్ ఎంత గొప్పగా చెప్తుందో చూడండి. ఆయన వారే బ్రతికింపబడుతురు. ఆయన వారు ఎవరు? ఆయన వారు ఎవరు? ఈ లోకం నమ్ముతుందా యేసుక్రీస్తును? నమ్మదు కదా. 35వ వచనము, 15వ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35. అయితే మృతులు ఎలాగు లేతురు అని అడుగుతున్నారు కదా. మృతులు ఎలాగు లేతురు? 1 Corinthians chapter 15 verse 35. అయితే ప్రపంచం ఏమంటుంది? చనిపోయిన వారు ఎలా లేస్తారు అంటారు లేదా? మనం ఎవరికైనా వాక్యం చెప్పినప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రదర్ అంటారు. అప్పుడు వాక్యం గుర్తుకొస్తుంది. అయ్యో ఎంత పని చేశానే. బతికుంటే ఏం తెలుస్తుంది చెప్పండి? చాలామంది అంటారు దేవుడు ఉంటే నాకు కనపడాలి అంటాడు. దేవుడు ఉంటే నాకు కనపడాలంటాడు కదా. దేవుడేమో కనపడాడు. ఏం చేద్దాం చెప్పు. ఆయన కనపడాడు, నువ్వు కనిపించు అంటున్నావు. దేవుడు కనపడడు, నువ్వంటున్నా కనపడాలి అంటున్నావు. అందుకే దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసుని పంపాడు. క్రీస్తు యేసుని ఎందుకు పంపాడు? ఆయన ఎలా ఉన్నాడో నేను అలాగే ఉంటాను. యేసుక్రీస్తు ఎలాగ ఉంటాడో దేవుడు అలాగే ఉంటాడండి. క్రీస్తులాగే దేవుడు ఉంటాడు. మనం ధ్యానించుకున్నాం కదా. ఒకడు వచ్చి పక్కలో బల్లెంతో పొడిచాడు, ఒకడు ముళ్ళ కిరీటం మళ్ళీ తలపై పెట్టాడు, పిడిగుద్దులు గుద్దారు, కళ్ళు మూసి మరీ కొట్టారు, ముఖంపై ఉమ్మారు, వస్త్రాలన్నీ విప్పేశారు. అయినా మేకులు కొట్టి శిలువపై వేలాడదీస్తే ఏమన్నాడు? డాడీ, మీరేం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అన్నాడంటే దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత కరుణామయుడో ఒక్కసారి ఆలోచించాలి. ప్రపంచ ప్రజలారా, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న దేవుని ప్రియ బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమామయుడే ఉంటే ఎంత ప్రేమామయుడు. అంత ఘోరంగా హింసించి శిలువ మీద నిలబెడితే కూడా పరలోకం వైపు చూస్తూ, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని వదిలేయి. దేవుడు వదిలేశాడు కనుకనే మనం ఇంకా బ్రతుకున్నాం. దేవుడు వదిలేశాడు కనుకనే ఇంకా అందరూ బ్రతుకున్నారు. ప్రపంచంలో క్రైస్తవులు లేరు, క్రైస్తవేతరులు కూడా బ్రతికే ఉన్నారు. ఆయన మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షమును గాలిని ఇస్తున్నాడు, వర్షింపజేస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు ఏం చేస్తున్నాడు? సూర్యుని ఇస్తున్నాడు. మంచివారికే వర్షం, చెడ్డవారికి వర్షం ఇవ్వనన్నాడా? మంచివారికే సోలార్ సిస్టమ్, చెడ్డవారికి చీకటి అన్నాడా? ఎంత ప్రేమమేడో ఒకసారి ఆలోచించండి దేవుని ప్రియబిడ్డలారా. లోకం ఏమంటుందట? మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని అడుగుతారు కదా. దేవుని సమాధానం ఏమనిస్తున్నాడు చూడండి. చదవమ్మా, ఇంగ్లీష్లో కూడా ఉంది. 35 చదవమ్మా. 36 ఏమంటున్నాడు దేవుడు? తెలుగులో చదవమ్మా. అయితే మృతులు ఎలాగు లేతురు, ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఓ అవివేకి. దేవుడు ఏమంటున్నాడు? ఓ అవివేకి అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువవాడా అని అర్థం. చనిపోయిన వారు ఎలా లేస్తారు అంటారు చాలామంది. యేసుక్రీస్తు సమాధిలో నుంచి ఎలా లేచాడు అంటారు. నిజంగా నీవు ఆయన నమ్ముకొని చచ్చిపో, ఖచ్చితంగా లేస్తావు. దేవుడు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తినది చూడు,
నువ్వు ఒక గింజను విత్తుతున్నావు కదా, గింజ. నీ పొలంలో గింజలు విత్తుతున్నావా? అవును విత్తుతున్నాను. పొలంలో గింజలు విత్తుతున్నావా? అవును విత్తుతున్నాను. అది చచ్చుతుందా? చచ్చుతుంది. ఎలా బ్రతుకుతుందయ్యా? అవును కదా, నేను విత్తిన గింజ చచ్చి ఎలా బ్రతుకుతుంది? నీవు విత్తు దానిని చూడు, అది గోధుమ గింజ అయినను సరే, మరి అది ఏ గింజ అయినను సరే, ఒక గింజనే విత్తుచున్నావు కదా, పుట్టబోవు శరీరము విత్తుట లేదు కదా. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. నువ్వు దేవుడి కొరకు బ్రతికి చచ్చిపో, నీకు దేవుడిస్తాడు. నువ్వు దేవుడి కొరకు బ్రతికి చనిపో, నీకు దేవుడిస్తాడు. ఏమిస్తాడు? మహిమ శరీరం. మహిమ శరీరం. క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి దేవుడి కొరకు బ్రతికి, దేవుడి కొరకు హింస, దేవుడి కొరకు ఆలోచన, దేవుడి కొరకు బ్రతుకు. యేసుక్రీస్తు బ్రతకండి. ప్రతి నిమిషం దేవుడి కొరకు తప్పించాడు. లోకంలో అడుగుపెట్టింది మొదలుకొని నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నేను నా తండ్రి పనులు చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచానికి క్రీస్తు యేసు రోల్ మోడల్. నీవు విత్తడాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, గింజ చచ్చి బ్రతుకుతుందా లేదా చెప్పండి? అంటే చచ్చిన తర్వాత బ్రతుకుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన మాటను ఒకసారి ధ్యానం చేసుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ చచ్చిపోతే ఫలించును అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? గోధుమ గింజను గురించి చెబుతూ ఏమంటున్నాడు? అది చచ్చిపోతే ఏముందట? విస్తారంగా పడుతుంది. అంటే చచ్చిపోతే గొప్ప బ్రతుకుంది అంటున్నాడు. చనిపోయిన తర్వాత బ్రతుకు లేదనుకుంటే పొరపాటే. ఓ అవివేకి అంటున్నాడు. ఓ జ్ఞానం లేనివాడా, నీ కళ్ళ ముందే గింజ మట్టిలోనికి వెళ్ళి గొప్ప వృక్షముగా, గొప్ప మొలకగా ఒక ఆకారాన్ని ధరించుకొని, ఒక కొత్త ఆకారంతో, కొత్త రూపంతో నీ కళ్ళ ముందే కనబడతా ఉంటే అర్థం చేసుకోవా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఓ అవివేకి, నా కొరకు బ్రతుకు, భూములకు వెళ్ళు, నీకు చూపిస్తాను, పరదైసు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును కదా, అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. నీకు గొప్ప బ్రతుకు కావాలంటే నువ్వు ఎవరి కొరకు చావాలి? దేవుడి కొరకు బ్రతికి దేవుడి కొరకు చావాలి. మన జీవితానికి ఒక ముగింపు రాసుకోవాలి మనం. చాలామంది ఎందుకు చచ్చిపోతారు? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయామని చచ్చిపోతారు, లేదా ఉద్యోగం రాలేదని చచ్చిపోతారు, లేదా భార్య వదిలేసిందని చచ్చిపోతారు, లేదా భర్త వదిలేసాడని చచ్చిపోతారు, లేదా ప్రేమికురాలు తిట్టిందని చచ్చిపోతారు. దేవుడి కొరకు చచ్చిపోవాలయ్యా, దేవుడి కొరకు. నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడా? దేవుడే కదా. ఆ దేవుడి కొరకే చచ్చిపోవాలి. నా మాటలు కాదు సుమా, చదవండి దయచేసి. 25వ వచనము కంటిన్యూ చేయండి. 12వ అధ్యాయము యోహాను సువార్త 25. తన ప్రాణమును ప్రేమించువాడు. చూశారు, ఈ దేహాన్ని ఎవరైనా ప్రేమిస్తే, ఈ దేహాన్ని సంబంధులైన వారినే ప్రేమిస్తే, దేవుణ్ణి వదిలేస్తే ఏమైపోతారట? యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. తన ప్రాణమును ప్రేమించువాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు?
చాలామందికి తన ప్రాణం అంటే ఇష్టం కదా, తన శరీరం అంటే ఇష్టం కదా. దాన్ని ప్రేమిస్తే ఏమైపోతారట? తన ప్రాణం అంటే తన దేహము. తన దేహమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు చెప్పింది నమ్మండి దయచేసి. యేసుక్రీస్తు చెప్పింది నమ్మండి దయచేసి. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అని అర్థం. ఎవరు కూడా దేవుని వాక్యాన్ని సిల్లిగా తీసుకోవడానికి వీలు లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు చెప్పింది వేదం, దానికి తిరుగులేదు. ఇది దేవుడిచ్చిన చట్టం. ఏమంటున్నాడు? తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఖచ్చితంగా. ఒళ్ళు నలగకూడదు కదా, నీ దేహం దేవుడికి ఇవ్వవు కదా, నీ దేహం నీకే ఇష్టం కదా, నీ దేవుని కోసం నీ దేహాన్ని తిప్పవు కదా, నీ దేహాన్ని ఖర్చు పెట్టవు కదా, నీ దేహాన్ని ఉపయోగించవు కదా, నీ దేహం అనే దేవాలయంలో నిత్య పూజలు చేయవు కదా. ఆలోచించు, ఈ దేహం ఎవరి కోసం? దేవుడు ఎందుకు చేసుకున్నాడు ఈ దేహాన్ని? ప్రపంచానికి తెలియదు. తెలుసుకున్న నీవు చెప్పాలి. ప్రభువు అంటున్నాడు, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నాను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడలా, నీకు నిజంగా నీకు ప్రాణం దక్కాలనుకుంటున్నావా? దేవుని ప్రియ బిడ్డ, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము. నీకు కూడా నిజంగా మృతుల పునరుత్థానం జరగాలని ఆశపడతా ఉన్నావా? నీవు కూడా ఒకరోజు క్రీస్తు 2వ రాకడలో సమాధిలో నుండి బయటికి రావాలనుకుంటున్నావా? అయితే ఏం చేయాలండి? ఏం చేయాలి? నేను కూడా యేసుక్రీస్తు వలె మృతుల పునరుత్థానము నాకు దక్కాలి, నేను కూడా సమాధిని గెలవాలి అనే తాపత్రయం ఉంటే దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనము. ఎవరైనా పర్వాలేదు, తన ప్రాణమును రక్షింపకొను గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఎవడైనా తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటే, ఎవరైనా ఈ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైనా ఈ లోకంలో నేనిచ్చిన ఈ దేహాన్ని నా కొరకు కాకుండా దాన్ని కాపాడుకున్నావో నీవు దాన్ని పోగొట్టుకుంటావు అంటున్నాడు. తన ప్రాణమును రక్షింపకను కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చాలామంది దేవుడికి తన దేహాన్ని ఇవ్వరు కదా, చాలామంది దేవునికి దేహాన్ని ఇవ్వరు కదా. దేహము దేవుడి ఆలయం, దేహం దేవుడు చేసుకున్నాడు. నీవు ఉపయోగించుకోవడానికే కాదు సుమా, నీవు ఉపయోగించుకొని నీ దేహాన్ని దేవునికి ఉపయోగించు. యేసుక్రీస్తుకు దేవుడు దేహం ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? సర్వలోకాన్ని కాపాడడానికి, మన పాపములను పరిహరించడానికి ఏం చేశాడు? తన విలువైన రక్తాన్ని సిలువలో కార్చాడే. మనల్ని దేవుడు అలా సిలువను ఎక్కమని చెప్పలేదు కదా, మీ అందరి రక్తం నాకు ఇవ్వమని చెప్పాడా? తన ప్రియ కుమారుని రక్తాన్ని ఇచ్చాడు కదా. అందుకైనా మనం కృతజ్ఞత కలిగి జీవించాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఏమని చెప్తున్నాడు? 35 చదవండి అమ్మ. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. మరి ఎలా ప్రభువా, మేము ఎలా కాపాడుకోవాలి, మేము రక్షించుకోవాలి ప్రభువా అంటే జవాబు చెప్తున్నాడు చూడండి. నా నిమిత్తమును, క్రీస్తు కొరకును, సువార్త కొరకును నీ ప్రాణం పోగొట్టుకుంటే అది నీకు వస్తుందయ్యా అంటున్నాడు. నీకు మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సువార్త కొరకు నీ దేహాన్ని ఉపయోగించు. నాకు సువార్త చెప్పడం రాదు అంటావా? సేవకులు ఉన్నారు కదా, పరిచర్యలో సహకరించు.
సోషల్ మీడియాలో వింటున్నారు కదా, విన్న ఈ దైవ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఇది కూడా సువార్త పరిచర్యలో భాగమే. నీకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. విన్న తర్వాత షేర్ చేయండి ఇతరులకు. అనేకులకు దైవ సందేశాన్ని పంపండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. దేవుడు అందుకే శాటిలైట్ వ్యవస్థను మనకిచ్చాడు. నా పిల్లలు వాడుకోవాలి, ప్రపంచానికి నా గురించి చెప్పాలనుకున్నాడు దేవుడు. ప్రపంచానికి నా గురించి నా పిల్లలు చెప్తారని శాటిలైట్ వ్యవస్థను ఇస్తే, ఈనాడు శాటిలైట్ వ్యవస్థను ఎవరు వాడుకుంటున్నారో మీకు తెలుసు. తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటే ఏం చేయాలి? నా నిమిత్తమును నేను అప్పగించిన సువార్త పనిలో మీ ప్రాణం పోవాలి. అంతేనా? నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకొనివాడు, చదవండి అమ్మా, దానిని రక్షించుకొనును. మనకు పరలోకం దక్కాలంటే ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు ఏమని చెప్పాడు? నా కొరకు మీరు బ్రతకండి, నా కొరకు మీరు చెప్పండి, నా నిమిత్తమే మీరు జీవించండి, అవసరమైతే మీ ప్రాణం పోయే వరకు నా కోసం ఉండండి. అప్పుడు మీ ప్రాణమును రక్షించుకుంటారు. ఆలోచించండి దేవుని పిల్లరా, ఆలోచించండి. దేవుడిచ్చిన ఈ యొక్క పునరుత్థాన దినములో దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా. కొన్ని మాటలు మనకు బాధాకరంగా ఉన్నా అవి నిజం. చావంటే అందరికీ భయమే కదా. దేవుడు ఎవరిని కూడా దేవుడికి దూరంగా ఉండాలని ఇష్టపడలేదు. దేవుడికి అందరూ కావాలి, కానీ అందరూ రావటం లేదు. అందరూ రావాలంటే సేవకులు అనేకులు దేవుని వర్తమానాన్ని అనేకులకు అందించాలి. చాలా పనింది సుమా, చాలా పనింది. ఈ లోకపు నటన గద్దించుచున్నది. ఇక టైం లేదు. రేపు చెబుతాను లేనుకుంటే టైం లేదు. ప్రపంచమంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎవరు ఏ సమయంలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారో తెలియని దయనీయ స్థితిలో ఉంది ప్రపంచం. ఎవరు బ్రతుకుతారో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము 26. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గన. ఎంత బాగుందండి జవాబు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వం మందు ఉన్నాడు కదా. ఈ లోకానికి వచ్చి లోకాన్ని జయించి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుడి కుడిపార్శ్వం మందు కూర్చున్నాడు. ఆ ప్రభువు ఏమంటున్నాడు? నేను ఎక్కడ ఉండునో నా సేవకుడు అక్కడ ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల, ఒకడు నన్ను గైకొనిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, నా మాటలు వినిన ఎడల, బ్యాప్టిజం తీసుకున్న ఎడల, నా కొరకు బ్రతికిన ఎడల, నా నిమిత్తమే బ్రతికిన ఎడల, నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. దేవుడు మనలను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. మన పరిస్థితి ఏంటి? దేవుడి ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు మళ్ళీ రెండవ రాకడలోనే వస్తాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ ప్రపంచానికి మరో లోకం ఉందని ప్రకటించి వెళ్ళిపోయాడు. విన్నారు కదా దేవుని మాటలన్నీ కూడా.
కొంచెం చేదనిపించిన ఇవి వాస్తవాలండి. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎక్కడ ఉంటానో నా సేవకులు అక్కడ ఉంటారు అన్నాడు యేసుక్రీస్తు. నా తండ్రి వారిని గణపరుస్తాడు అన్నాడు. ఇవన్నీ వాస్తవాలండి, వాస్తవాలు. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ యొక్క ఈస్టర్ సండే సందర్భంగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఈ లోకంలో ఎలా బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో, మేము కూడా మరణాన్ని గెలవాలంటే ఏం చేయాలో ఎంతో అద్భుతంగా మాకు అర్థమయ్యే భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అందించి, లేఖన సారాన్ని మాకు వివరించి, మాకు బోధించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉపదేశించిన ఈ ఉపదేశం గొప్పగా ఫలింపచేసి ఆశీర్వదించమని పెడతా ఉన్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా బంధువులు, మా ప్రియులు, మా సంఘము, క్రీస్తు సార్వత్రిక సంఘము అందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశం గురించి ప్రార్థిస్తున్నాం దేవా, మా రాష్ట్రాల గురించి ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని కనికరించి కృప చూపి మెడిసిన్ ఇవ్వండి తండ్రి, వ్యాక్సిన్ ఇవ్వండి ప్రభావ. మీ చిత్తమైతే మీరే నిజమైన దేవుడిని గ్రహించే మనసు ఇవ్వండి తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి, కాపాడండి, కృప చూపండి. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులను కూడా మీరు మీ కృపలో భద్రపరచండి. క్రైస్ట్ చర్చ్ అశోక్ నగర్ సంఘస్థులను మీ కృపలో భద్రపరచండి అని ప్రార్థిస్తూ వేడుతూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.